వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం ఇప్పుడు అధికారానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయింది. అయితే పూర్తి మెజారిటీ మీద కొనసాగుతున్నటువంటి అనిశ్చితి కారణంగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు గంట గంటకి మారుతూ వస్తున్నాయి. ప్రభుత్వానికి ఏర్పాటుకు కావాల్సినటువంటి సంఖ్యాబలం తమ దగ్గర ఉందని నిరూపించుకునేందుకు విజయ్ ఇవాళ ఉదయం మళ్లీ గవర్నర్ ఆర్వి అర్లేకర్ని మరోసారి కలిసి చర్చలు జరిపారు. సభలో తన మెజారిటీ నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వెంటనే అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్ని కోరినట్లుగా సమాచారం అందుతోంది. ఈ భేటీ తమిళ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అలాగే నిన్న తొలి భేటీలో గవర్నర్ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడంతో టీవీకే శిబిరంలో తీవ్రమైనటువంటి ఉత్కంఠ కూడా నెలకొంది. దాదాపు 112 పేర్లతో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానం ఇవ్వాలి అంటూ విజయ్ గవర్నర్ని అడగడం, గవర్నర్ సందేహాలు వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతుతో కలిపి టీవీకే కూటమి బలం 113 వద్ద నిలిచింది. అయితే ఈ 113 దగ్గర కూడా తిరుచి ఈస్ట్లో విజయ్ కనుక ఇప్పుడు రాజీనామా ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకంటే ఒక నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించాలి అనేటువంటిది రూల్ ఉంది కాబట్టి దానికి రాజీనామా చేస్తే కేవలం 112 సీట్లు మాత్రమే ఉంటాయి. ఆ 112కి ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఒక పక్కన వామపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదు అని వాళ్ళు, అలాగే ఇతరత్ర ఉన్నటువంటి డిఎంకే మిత్రపక్షాలు వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేది లేదు అంటూ చెప్పేశారు, కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప. సో ఈ 6 ఎమ్మెల్యేలు లేదా 7 ఎమ్మెల్యేలు ఏ విధంగా మరి టీవీకే విజయ్కి సమకూరుతారు? ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు అనేది ప్రస్తుతం అవసరమైంది. ఈ నేపథ్యంలో చిన్న పార్టీల మద్దతు కోసం విజయ్ ముమ్మర ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. డిఎంకే మిత్రపక్షమైనటువంటి వీసీకేకి 2 సీట్లు, వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎంలకు కలిపి 4 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీలతో చర్చలు అయితే కొనసాగుతున్నాయి, కానీ వాళ్ళైతే క్లియర్గా చెప్పేశారు. ఇక కాంగ్రెస్ తన మద్దతును కొనసాగిస్తే వామపక్షాలు మరియు వీసీకే మద్దతు లభించిన పక్షంలో కూటమి బలం 119కి చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి విజయ్ని అధికారికంగా ఆహ్వానించే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతోంది. అయితే ఇక్కడ వామపక్ష పార్టీలు అయితే నిర్ణయాన్ని ఈరోజు సాయంత్రానికి మళ్ళీ రివైజ్ చేసుకుంటారంటే నిన్న సాయంత్రానికి చాలా క్లియర్గా విజయ్కి ఖచ్చితంగా మేము మద్దతు ఇచ్చే అవకాశం లేదు అని వాళ్ళు చెప్పేశారు. సో చెన్నై రాజకీయాలు అయితే ప్రస్తుతానికి చాలా ఉత్కంఠగానే ఉన్నాయి. ఇంకో పక్కన టీవీకే ఏఐడిఎంకే మధ్య పొత్తు కుదరవచ్చు అన్నటువంటి ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నిన్న దాదాపు 35 మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా విజయ్కి మద్దతు ఇవ్వాలి అంటూ పళనిస్వామి మీద ఒత్తిడి తీసుకురావడం, అలాగే పళనిస్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదు అంటూ చెప్పినట్టుగా కూడా జాతీయ మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి. గవర్నర్ రెండోసారి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోతే న్యాయపరమైనటువంటి పోరాటానికి వెళ్లేందుకు టీవీకే సిద్ధం అవుతోంది అనేది ఒక సమాచారం అందుతుంది. దీంతో తమిళనాడులో అధికారం కోసం రాజకీయ, రాజ్యాంగ, న్యాయపరమైనటువంటి పోరాటం ఒకేసారి మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరి ఇంత వేడెక్కడం ఇదే తొలిసారి అంటున్నారు. ఇప్పుడు అందరి చూపు గవర్నర్ తదుపరి నిర్ణయం మీద నిలిచింది. అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి ఇంకొక సమాచారం ప్రకారం విజయ్కి లైన్ క్లియర్ అయింది, గవర్నర్ కూడా దానికి అంగీకరించారు అనేది ఒకటి తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన అనేది లోక్ భవన్ నుంచి రావాలి, అర్లేకర్ భవన్ నుంచి రావాలి అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం. ఇది ప్రైమరీ అప్డేట్స్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. అయితే దీంట్లో డిఎంకే కాంగ్రెస్ పార్టీని చాలా తీవ్రంగా విమర్శించింది. స్టాలిన్ చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేదైతే లేదు. డెఫినెట్గా విజయ్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల పాటు ఖచ్చితంగా సమయం ఇస్తాం, ఆయన పనిచేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తాము అని చెప్పారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మరి ఇంత వెన్నుపోటు పొడిచి ఈ విధంగా వెళ్ళడం అనేది నిజంగానే కలిసివేసినటువంటి ఘటన అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకొక పారామీటర్ కూడా ఇందులో వస్తుంది, ఇంకొక ఊహాగానం నడుస్తుంది. ఏంటంటే డిఎంకే, ఏఐడిఎంకే ఈ రెండూ కూడా కలిసి గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తే అప్పుడు అన్ని మిత్రపక్షాలు చీలేటువంటి అవకాశం లేదు, అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి కూటమిలోనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పళనిస్వామి, స్టాలిన్ కలిసి పనిచేస్తారు అన్నటువంటి ఒక ఊహాగానం కూడా అక్కడ నడుస్తోంది. అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా కానీ విజయ్ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుంది అనేది ఇంకొక మాట. ఈ రాజకీయ చదరంగం బేసిక్గా దీనికి సంబంధించి అక్కడ నడుస్తుంది. అయితే గవర్నర్ విజయ్కి లైన్ క్లియర్ చేశారు అన్నటువంటిది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం. అదైతే మరి ఎప్పుడు బయటకు వస్తుంది, దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అన్నటువంటిది వేచి చూడాల్సిందే దీనికి సంబంధించి. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరు మళ్ళీ ఇప్పుడు ఉత్కంఠ. అయితే దీనికి సంబంధించి బయట చాలామంది చెప్తున్నది ఏంటంటే తమిళనాడులో మళ్ళీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది.
ఒకవేళ మద్దతు సరిగ్గా లేకపోతే రాష్ట్రపతి పాలన విధించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో నిన్నటి వరకు కూడా ఇదే జరిగింది. గవర్నర్ ఎప్పుడైతే తిరస్కరించారో పూర్తి స్థాయిలో 118 మందితోటి మీరు లిస్ట్ ఇచ్చి గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని. అలాగే న్యాయ నిపుణులతో కూడా ఆయన సంప్రదించి తినుకున్నటువంటి అడ్డంకులు ఏంటి, ఏ విధంగా మరి దీన్ని చూడాలి అన్నది కూడా ఆలోచించారనేది కూడా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్రపతి పాలన విధించడము, తర్వాత మళ్ళీ ఎన్నికలు జరపడం అనేటువంటిది కూడా ఒక పాయింట్ వచ్చింది. అయితే దీని మీద జోహో కార్ప్ ఎండి శ్రీధర్ వెంబు ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన విధించి మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఈసారి విజయ్కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఎవరి పొత్తులు అవసరం లేకుండా దాదాపు 120 నుంచి 130 సీట్లు విజయ్ గెలిచేటువంటి అవకాశం ఉంది. అది చేస్తేనే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం కూడా తెలియజేశారు. అలాగే చాలామంది కూడా చెప్తున్నారు, ఒకవేళ 118లో రేపన్న రోజు ఎప్పుడైనా కానీ ఏదన్నా ఒక నిర్ణయం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి విజయ్కి మధ్యలో ఏమైనా విభేదాలు వచ్చినా వాళ్ళు కూటమి నుంచి తప్పుకుంటామన్నా కూడా ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి పూర్తి స్థాయి మెజారిటీతోటే వెళ్ళే అవకాశం ఉందనేది కూడా తమిళనాడు జరుగుతున్నటువంటి చర్చ. సో ప్రస్తుతానికైతే ప్రైమరీ అప్డేట్ గవర్నర్ లైన్ క్లియర్ చేశారు అన్నటువంటి తెలుస్తోంది. బట్ వామపక్షాలు కానీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి మిత్రపక్షాలు, డిఎంకే మిత్రపక్షాలు కానీ ఏమన్నా మద్దతు ప్రకటించాయా, ఆయన మ్యాజిక్ ఫిగర్ని దాటారా అనేదైతే ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. అది వెయిట్ చేయాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మేజర్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.